హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, మరి ఆంధ్రాలో హాలిడేస్ ఇస్తారు కదా ఎలక్షన్స్కి, మరి తెలంగాణలో జేఎన్టీహెచ్కి అఫిలియేటెడ్ కాలేజెస్కి ఎలక్షన్ హాలిడేస్ ఇస్తారా? దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్‌స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్‌లో డౌట్స్ వీడియో పెడుతున్నా. తెలుగు ఇంజి ట తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, జేఎన్‌టీయూ అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్‌వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడతాయి. సో ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, తెలంగాణలో ఎలక్షన్స్ డిసెంబర్‌లో అయిపోయినాయి కదా! మళ్ళీ ఇప్పుడేంటి అని మీరు అడగొచ్చు. కాకపోతే ఇక్కడొచ్చేసరికి ఏంటంటే, లోక్‌సభ ఎన్నికలున్నాయి కాబట్టి మే 13 తారీఖున మే 13 తారీఖు వచ్చేసరికి మండే వచ్చింది. 12 తారీఖు వచ్చేసరికి సండే వచ్చింది. 11 తారీఖు వచ్చేసరికి సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి యాజ్ పర్ ద యూనివర్సిటీ సెకండ్ సాటర్డే హాలిడే కాబట్టి ఖచ్చితంగా అయితే 3 రోజులు ఇస్తారు. ఎందుకంటే ఎక్కడైతే మీకు ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారో అక్కడ ప్రాంతాల్లో 144 సెక్షన్ ఉంటుంది. కొన్ని కాలేజీలు వచ్చేసరికి ఏంటంటే తెలంగాణలో ఈవీఎం మెషిన్ స్టోర్ చేయడానికి స్టోర్ కింద యూజ్ చేస్తారనమాట వాళ్ళని గోడౌన్ల కింద అందుట్లో. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా అయితే సాటర్డే, సండే, మండే అది కూడా కాకుండా ఎలక్షన్ల రోజు ఓటేయడానికి వెళ్ళాలి కాబట్టి కంపల్సరీగా అయితే ఆ 3 డేస్ హాలిడేస్ ఇస్తారు. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే యూనివర్సిటీ నుంచి రావాల్సి ఉంది కాలేజెస్‌కి. అయితే యూనివర్సిటీ సమ్మర్ హాలిడేస్ సంబంధించిన అప్డేట్ ఇచ్చింది కానీ వీటికి సంబంధించింది ఇవ్వలే. అయితే అందుట్లో కొట్టుకుపోతాయి కాబట్టి. అయితే ఇక కాలేజీల వాళ్ళు వచ్చేసరికి ఖచ్చితంగా అయితే ఇవ్వకుండా అయితే ఉండరు. సో హాలిడేస్ గనక 3 డేస్ ఇచ్చిన తర్వాత మీరైతే ఖచ్చితంగా ఓటు హక్కు ఉంటే అయితే ఖచ్చితంగా అయితే ఓటు హక్కు వినియోగించుకోండి. రద్దయితే అది వదిలేసి మాత్రం ఇది జేసుకోవద్దు. ఓకేనా? మురిగిపోకుండా. ఓకేనా? ఐ విష్ ఆల్ ది బెస్ట్.